అమెరికా ఫారిన్ పాలసీలో శాంక్షన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా మాక్సిమం యుఎస్ డాలర్లలోనే జరుగుతుంది. అమెరికా ఎవరిపైనైనా శాంక్షన్స్ విధిస్తే వాళ్ళు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ నుంచి కంప్లీట్ గా కట్ అయిపోతారు. అయితే లేట్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రపోజ్ చేసిన ఒక కొత్త రష్యా శాంక్షన్స్ బిల్లు ఇప్పుడు డాలర్ భవిష్యత్తును రిస్క్ లో పడేసేలా ఉంది. ఈ బిల్లు ప్రకారం రష్యాపై ఆంక్షలు విధించడం అనేది ప్రెసిడెంట్ చాయిస్ కాదు, ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. అంతేకాదు, రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనే దేశాలపై టారిఫ్స్ విధించేలా ఈ బిల్లును డిజైన్ చేశారు. అందువల్ల డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇద్దరూ ఈ బిల్లుకు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం అమెరికా ఇలా ప్రతి విషయానికి శాంక్షన్స్ వాడుకుంటూ పోతే మిగతా దేశాలన్నీ డాలర్ వాడకాన్ని తగ్గించేసే ప్రత్యామ్నాయాల వైపు చూస్తాయని వైట్ హౌస్ భయపడుతుంది. ముఖ్యంగా చైనా కరెన్సీ అయిన రెన్మిన్బీ లేదా క్రిప్టో కరెన్సీల వైపు ఇతర దేశాలు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ రష్యా, బెలారస్, మయన్మార్ వంటి భారీ శాంక్షన్స్ ఎదుర్కొంటున్న దేశాలలోని బ్యాంకులు డాలర్లను పక్కన పెట్టేసి చైనా యువాన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఒక రీసెర్చ్ పేపర్ వెల్లడించింది. ఈ డాలర్ డామినెన్స్ భయాల వల్లే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు తమ శాంక్షన్ సిస్టమ్ను కంప్లీట్గా రివ్యూ చేస్తూ కొన్ని మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్ వీక్స్లో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తమ బ్లాక్ లిస్ట్ నుంచి చాలా మంది పేర్లను సైలెంట్గా తొలగించింది. చనిపోయిన వాళ్ళు, వాడకంలో లేని పాత షిప్పులు, నేషనల్ సెక్యూరిటీకి ముప్పు లేని వాళ్లను లిస్టు నుంచి తీసేశారు. టర్కీ, అమెరికన్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయడానికి వీలుగా వాళ్లపై ఆంక్షలను ఎత్తివేయాలని ట్రంప్ కోరారు. అలాగే వెనిజులా, ఇరాన్లు టెంపరరీ లైసెన్స్ పీరియడ్లో డాలర్ పేమెంట్స్ ద్వారా ఆయిల్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కొత్తగా ఒక రీకన్సిడరేషన్ పోర్టల్ కూడా స్టార్ట్ చేశారు. దీని ద్వారా కంపెనీలు తమపై ఉన్న శాంక్షన్స్ తొలగించాలని ఈజీగా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇచ్చారు. శాంక్షన్స్ అనేవి టార్గెటెడ్గా, అగ్రెసివ్గా, ఒక నిర్దిష్టమైన టైం లిమిట్తో ఉన్నప్పుడే బాగా వర్కౌట్ అవుతాయని, ఏళ్ల తరబడి వాటిని అలాగే వదిలేస్తే లాంగ్ టర్మ్లో ప్రిడిక్ట్ చేయలేని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో డాలర్ డామినెన్స్ అనేది అమెరికాకు మోస్ట్ ఎసెన్షియల్ అని ఆయన స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఇప్పటికీ ప్రపంచంలోని 57% ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్లోనే ఉన్నాయి. ఈ పొజిషన్ మారకుండా చూసుకోవడానికి, తమ మిత్ర దేశాలు చైనా వైపు వెళ్లకుండా ఉండడానికి ట్రంప్ గవర్నమెంట్ మరిన్ని దేశాలతో డాలర్ స్వాప్ లైన్స్ పెంచాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి 2024లో రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో అమెరికా దాదాపు 3,000 కొత్త శాంక్షన్స్ విధించింది. కానీ 2025 నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆంక్షల కంటే టారిఫ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండడంతో కొత్త శాంక్షన్స్ కౌంట్ తగ్గింది. అయినప్పటికీ రీసెంట్గా ఇరాన్ సీజ్ ఫైర్ వీక్ అవడంతో వాషింగ్టన్ మళ్ళీ అలర్ట్ అయింది. ఇరాన్ వెపన్ ప్రొక్యూర్మెంట్ నెట్వర్క్ ఐఆర్జీసీని టార్గెట్ చేస్తూ కొత్త శాంక్షన్స్ అనౌన్స్ చేసింది. ఈ పరిస్థితుల మధ్య డిప్లొమాటిక్ టాక్స్ నడుస్తున్నట్లు శాంక్షన్స్ను డీల్ చేసే లేదా క్యాన్సిల్ చేసే పవర్స్ ప్రెసిడెంట్ చేతిలోనే ఉండేలా చూడాలని వైట్ హౌస్ లా మేకర్స్ను కోరుతుంది. కేవలం శాంక్షన్స్ తగ్గించినంత మాత్రాన వేరే దేశాలు డాలర్ లేని పేమెంట్ సిస్టమ్స్ డెవలప్ చేయడాన్ని ఆపలేవని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ట్రంప్ డాలర్ పవర్ను ఎలా కాపాడుకుంటారో చూడాలి.